డొనాల్డ్ ట్రంప్ గారు ఏ విషయం చేసినా కూడా అది హాట్ టాపిక్ న్యూస్ అయిపోతుంది. ఈ రోజు అలాంటి ఇంట్రెస్టింగ్ విషయమే జరిగింది. ఇది ఎక్కడ జరిగింది అంటే అమెరికాలో వైట్ హౌస్ లో ఇలాంటి సంఘటన అయితే జరిగింది. అది ఎవరితో కాదు, సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ తో అయితే ఇలాంటి సన్నివేశం జరిగింది. అసలు అక్కడ ఏం జరిగింది, డొనాల్డ్ ట్రంప్ గారు అతనితో ఏమన్నారు, సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ ఇతను అన్నదానికి ఏ విధంగా కౌంటర్ ఇచ్చాడు అని మనం డీటెయిల్ గా అయితే ఈ రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాము. సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారితో మీట్ కావాలని వాళ్ళ టీం ని వేసుకొని అయితే అమెరికాకి అయితే రావడం జరిగింది. ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్ జరిగింది అంటే డొనాల్డ్ ట్రంప్ గారు వాళ్ళు అంటే సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ ఇద్దరు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు సడన్ గా వచ్చి సౌత్ ఆఫ్రికాలో వైట్ పీపుల్స్ పైన అంటే తెల్ల వాళ్ళ పైన, మన భాషలో చెప్పుకున్నట్లయితే తెల్ల వాళ్ళ పైన అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయి, వాళ్ళని ఎక్కువగా చంపేస్తున్నారు, వీళ్ళని చంపేసి వాళ్ళ ల్యాండ్స్ వాళ్ళ హౌసెస్ ని ఈ బ్లాక్ వాళ్ళు తీసుకుంటున్నారు అని అయితే అతను చెప్పడం జరిగింది. సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ అసలు షాక్ అయి అతని వైపే చూస్తున్నాడు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ గారు ఇప్పుడు ఏం చేసినా కూడా హాట్ టాపిక్ న్యూస్ అయిపోతుంది. అతను ఈ విధంగా అయితే కామెంట్ చేయడం జరిగింది. సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ ముందర కూర్చొని ఇలాంటి వ్యాఖ్యలు డొనాల్డ్ ట్రంప్ గారు అయితే చేయడం జరిగింది. ఇతను ఏ విధంగా అసలు అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడంటే కొన్ని ఆర్టికల్స్ తీసుకొని మీ దేశంలో ఈ విధంగా మర్డర్ జరిగింది అని అతనైతే ఒక్కొక్క ఆర్టికల్ ని తీసేసి అక్కడ ఉన్న మీడియా వాళ్ళకి అందరికీ చెప్పడం జరిగింది. అది కాకుండా ఇక్కడ నుంచి సౌత్ ఆఫ్రికా మినిస్టర్స్ ఉంటూ అట్ ద సేమ్ టైం అమెరికాలో అంటే అమెరికా ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అయిన జేడి వ్యాన్స్ వాళ్ళ మినిస్టర్స్ అందరూ అక్కడ కూర్చొని చూస్తూనే ఉన్నారు. అంటే ఇంకా అమెరికాలో వెళ్ళిన తర్వాత ఇంకా రెండు దేశాల వాళ్ళు అక్కడ కూర్చొని మాట్లాడుతుంటారు, అది మనకు తెలిసిన విషయమే. అందరి ముందర ఇతను ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇది కొత్త కాలేదు. ఎందుకంటే రీసెంట్ సిచ్యువేషన్స్ లో మనం యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో కూడా ఈ విధంగానే మాట్లాడడం జరిగింది. అతను ఏమన్నాడంటే అతన్ని కూర్చోబెట్టుకొని జెలెన్స్కీని రిట్లర్ గా అసలు ప్రపంచంలో ఉన్న టాప్ మీడియా వాళ్ళ ముందర అతనైతే చెప్పడం జరుగుతుంది, నువ్వు తప్పు చేస్తున్నావు, రష్యా నిన్ను హింసిస్తుంది అని ఓపెన్ గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అసలు చూసే జనాలు బిత్తరపోయి చూస్తున్నారు. ఎందుకంటే ఒక వైట్ హౌస్ లాంటి అంటే ఇంతకు ముందు అమెరికాలో ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది డొనాల్డ్ ట్రంప్ గారు ఇలాంటి సిచ్యువేషన్స్ ఇలాంటి మాటలు అనడం చేయడం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ తో కూడా ఇతను సేమ్ ఈ విధంగానే మాట్లాడడం జరిగింది. సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ అతను ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు అక్కడ తెల్ల వాళ్ళు చనిపోతున్నారు, వాళ్ళ ల్యాండ్స్ వాళ్ళు కబ్జా చేస్తున్నారు, నల్ల వాళ్ళు ఎక్కువ అయిపోతున్నారు. అఫ్ కోర్స్ మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఇతను మాట్లాడిన తర్వాత మనం తెలుసుకోవాల్సింది అసలు ఇది నిజమా. కొంచెం డీటెయిల్లోకి వెళ్తే సౌత్ ఆఫ్రికా పాపులేషన్ వచ్చేసి 6.32 crores అయితే ఉన్నారు. దీంట్లో బ్లాక్ అంటే నల్ల జాతీయులు వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. వైట్ మ్యాన్స్ అంటే తెల్ల ప్రజలు ఎక్కువగా తగ్గుతూ వస్తున్నారు ఇయర్ బై ఇయర్ వాళ్ళ పాపులేషన్ పర్సెంటేజ్. ఇక్కడ మనం తెలుసుకోవచ్చు ఏది ఎక్కువ డామినేట్ చేస్తుంది సౌత్ ఆఫ్రికాలో. అఫ్ కోర్స్ కొన్ని సిచ్యువేషన్స్ అలానే ఉంటాయి సౌత్ ఆఫ్రికాలో, కానీ అమెరికా ఏమైనా సపరేట్ ఉందా, అమెరికాకి ఏం తెలీదా అంటే డెఫినెట్ గా అమెరికాలో కూడా లోపాలు ఉన్నాయి. అమెరికా అనేది ఏదో పెద్ద దేశం అని మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, అది దాని గురించి తెలిసిందే కదా, అది దాని ఇంపార్టెన్స్ ఒక్కటే అది వెతుక్కుంటుంది. అఫ్ కోర్స్ ఏ కంట్రీ అయినా ఆ విధంగానే ఉంటుంది. కానీ ఇప్పుడు అమెరికాలో జరుగుతున్నది కూడా మనం తెలుసుకోవాల్సింది కదా. సౌత్ ఆఫ్రికాలో ఇప్పుడు ఇతను ఈ విధంగా అయితే చెప్తున్నాడో అమెరికాలో కూడా ఈ విధంగా జరుగుతుందని మనకు తెలిసిన విషయమే కదా. రీసెంట్ సిచ్యువేషన్స్ లో అక్కడ నల్ల జాతీయులు ఎంతో మంది హత్యకు గురయ్యారు, ఇది మనందరికీ తెలిసిందే. అమెరికాలో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, కానీ అవి బయటికి అంత ఈజీగా రావు, ఎప్పటికప్పుడుకి అవి కప్పెట్టిస్తూ ఉంటారు. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ ఇతను ఈ విధంగా మాట్లాడిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ గారికి కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది. మనం ఫస్ట్ ఈ టాపిక్ మాట్లాడుకునే ముందు మీరు ఒక క్లిప్ చూడాలి. అది ఏంటంటే ఇతను ఒక్కొక్క ఆర్టికల్ ని చూపిస్తున్నాడు కదా, అది ఒక క్లిప్ చూస్తే నేను చెప్పిన దానికి మీరు చూసిన దానికి క్లారిటీ అనేది వస్తుంది. Look, these are articles over the last few days. Death of people. Death. Horrible death. Death. I don't know. To pick anyone, white South Africans are fleeing because of the violence and racist laws. Reaction to those videos, Mr. President. Well, I think the videos are so. No. When you look at the videos, I mean, how does it get worse? And these are people that are officials, and they're saying that kill the white farmer and take their land.
క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఇతను ఏ విధంగా అయితే మాట్లాడారో. ఇప్పుడు మనం సెకండ్ టాపిక్ లోకి వెళ్తే ఇతను ఏ విధంగా రెస్పాండ్ అయ్యాడు. సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ అక్కడ కూర్చొని ఇతను ఏ విధంగా మాట్లాడడం జరిగింది. ఇతను ఏమన్నాడంటే రీసెంట్ గా ఖతార్ కి డొనాల్డ్ ట్రంప్ గారు అయితే వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళు $400 బిలియన్ పెట్టి ఒక ఫ్లైట్ ని అయితే గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది. ప్రపంచంలో ఏ ప్రెసిడెంట్ కి దక్కనంత గిఫ్ట్ డొనాల్డ్ ట్రంప్ కి అయితే దక్కింది. ఇది ఎంతో లగ్జరియస్ గా ఉంది, ఎంతో బ్రాండ్ కలిగి ఉంది. ఇది డొనాల్డ్ ట్రంప్ గారు ఇతను స్వయంగా ప్రకటించారు. అట్ ద సేమ్ టైం ఇతను తీసుకోవడం జరిగింది. ఇది మనందరికీ తెలుసు. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ చిన్న కామెడీ చేయడం జరిగింది. అతను ఏమన్నాడంటే సారీ ఇప్పుడు నా దగ్గర మీకు ఇవ్వడానికి ఫ్లైట్ లేదు అని చెప్పడం జరిగింది. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ గారు రీసెంట్ గా ఇది తీసుకున్నారు కదా. డొనాల్డ్ ట్రంప్ గారు కూడా అది అంటే అతను అది వినిన తర్వాత ఈ విధంగా అయితే ఆన్సర్ ఇస్తున్నాడు సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ కి. అతను ఏమన్నా అంటే మీరు కూడా ఇవ్వండి, నేను మీరు ఇస్తే కూడా నేను తీసుకుంటాను అని అయితే చెప్పడం జరుగుతుంది. I'm sorry, I don't have a plane to give you. I wish you did. I take it. I would take it. If your country offered the United States Air Force a plane, I would take it. Okay. But coming back. ఈ విధంగా అయితే ఫన్నీగా సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ అయితే డొనాల్డ్ ట్రంప్ గారికి అయితే చేయడం జరిగింది. ఇక్కడ ఎవరిది తప్పు ఉంది అంటే డెఫినెట్ గా అమెరికాదే. ఎందుకంటే ఎవరి దేశం ప్రాబ్లమ్స్ వాళ్ళకి డెఫినెట్ గా ఉంటాయి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒకవైపు వాళ్ళ దేశంలో తప్పు జరుగుతున్నప్పుడు నీ దేశంలో కూడా తప్పు జరుగుతుంది. ఫస్ట్ నీ దేశంలో దాన్ని క్లియర్ చేసుకున్నాక అవతల దేశం గురించి మాట్లాడు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ కి అట్ ద సేమ్ టైం అమెరికాకి ఈ విధంగా వేరే దేశాల పైన ఎన్నెన్నో పాయింట్స్ మాట్లాడడం సరదా అయిపోయింది. ఎందుకంటే ఆ దేశానికి ఏం కావాలంటే మార్కెటింగ్ అనేది కావాలి. ఇప్పుడు ఆ మార్కెటింగ్ హైగా ఉండాలి. డొనాల్డ్ ట్రంప్ గారు రీసెంట్ గా కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. నేను అమెరికా అంటే అమెరికా ప్రెసిడెంట్ గా ఇండియా పాకిస్తాన్ యుద్ధం నేను ఆపేశాను, ఆపరేషన్ నేను స్టాప్ చేశానని అయితే చెప్పడం జరిగింది. ఈ మాట వినిన తర్వాత జయశంకర్ గారు విజిటింగ్ కి అంటే వేరే దేశంలో ఉన్నారు, అతను ఒక పర్యటనలో ఉన్నారు. ఆ పర్యటనలోనే ఇది విన్నాక అతను క్లియర్ గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మాకు అమెరికా ఏం ఆపలేదు, మేము మూడో వ్యక్తిని మేము ఎప్పుడు ఇన్వైట్ చేయము, వాళ్ళు చెప్తే కూడా మేము వినే అవసరం కూడా మాకు లేదని క్లియర్ గా జయశంకర్ గారు అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ మన స్టాండ్ మీకు అర్థం కావాలి. ఎందుకంటే మనం ఒకరి మాట అంటే వాళ్ళు చెప్తే మనం వినే స్టేజ్ అవసరం లేదు. ఎందుకంటే కొన్ని కండిషన్స్ అయితే డెఫినెట్ గా పెట్టింది అమెరికా. మనం దానికి కొన్ని మన ఫ్యూచర్ అంటే మన ఇండియన్ ఫ్యూచర్ ని దాన్ని గుర్తు పెట్టుకొని మనం దాన్ని కొన్ని కంట్రోల్ చేసుకున్నాము డెఫినెట్ గా. కానీ మేము యుద్ధం ఆపేస్తాము అని చెప్పడం లేదు. సింధూర్ ఆపరేషన్ అనేది డెఫినెట్ గా కంటిన్యూ అవుతుందని చెప్పడం జరిగింది స్వయంగా నరేంద్ర మోడీ గారు. అట్ ద సేమ్ టైం జయశంకర్ గారు కూడా ఈ విధంగా అయితే మన దేశంలో ఈ విధంగా అయితే డొనాల్డ్ ట్రంప్ గారు అయితే చెప్పడం జరిగింది. సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ కూడా మేము ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపేశామని అయితే చెప్పడం జరిగింది. మన అందరికీ ఇది ఎందుకు నచ్చదంటే పాకిస్తాన్ కి అట్ ద సేమ్ టైం ఇండియాని ఒకే వేలో చూడడం అంటే ఒకే స్టాండ్ లో చూడడం. గ్రేట్ లీడర్స్ అని పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళు గ్రేట్ లీడర్స్ అని ఇతనైతే పొగడం జరుగుతోంది. ఎలాంటి దేశమో మనకు తెలీదా? అక్కడ ఉన్న వాళ్ళు టెర్రరిజాన్ని పెంచి పోషించడమే వాళ్ళ పనిగా పెట్టుకున్నారు. ఆర్మీ చీఫ్స్ కావచ్చు, వాళ్ళ ప్రెసిడెంట్స్ కావచ్చు. ఇది ప్రపంచానికి తెలియదా అంటే డెఫినెట్ గా ప్రపంచానికి మొత్తానికి తెలుసు. కానీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం నేనే యుద్ధాన్ని ఆపేశాను, వాళ్ళిద్దరు గ్రేట్ లీడర్స్ అని, పాకిస్తాన్ ఒక గొప్ప దేశం, ఇండియా ఒక గొప్ప దేశం అని అంటున్నారు. ఇక్కడ తెలుసుకోవాల్సింది మన భారతదేశం వైపు నుంచి కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది థర్డ్ పర్సన్ లేరు అని. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే మన ఇండియాలో కూడా అమెరికా రూల్ చేయడం ఏంది, అమెరికా చెప్పిన మాట మనం వినడం ఏంది అని చాలా మంది అనుకుంటున్నారు. డెఫినెట్ గా కాదు. మనం కొన్ని పాయింట్స్ ఒప్పుకున్నాం కానీ మన సింధూర్ ఆపరేషన్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదని నరేంద్ర మోడీ గారు చెప్పారు. అట్ ద సేమ్ టైం జయశంకర్ గారు కూడా చెప్పారు ఆపరేషన్ సింధూర్ ఇంకా స్టాప్ కాలేదు అని. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఓవరాల్ గా డొనాల్డ్ ట్రంప్ అంటే ఇప్పుడు పాయింట్ లోకి వస్తే డొనాల్డ్ ట్రంప్ సౌత్ ఆఫ్రికాతో ఎందుకు ఈ విధంగా మాట్లాడారంటే నా వైపు నుంచి ఒక చిన్న మాట అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను. అది ఏంటంటే సౌత్ ఆఫ్రికా కూడా ఒక బ్రిక్స్ దేశం. అందుకు డొనాల్డ్ ట్రంప్ గారు బ్రిక్స్ దేశంలో ఉన్న వాళ్ళని ఏదో విధంగా తన గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్నారు. ఎందుకు బ్రిక్ దేశం వాళ్ళు ఇతనికి పడదంటే బ్రిక్స్ దేశాలు మన ఇండియాలో కూడా మన ఇండియా, చైనా, రష్యా ఇలాంటి దేశాలన్నీ ఒక బ్రిక్స్ గ్రూప్ గా ఏర్పడ్డాయి. ఈ గ్రూప్ ఎందుకు ఏర్పడిందంటే వెస్టర్న్ కంట్రీస్ కావచ్చు, అట్ ద సేమ్ టైం అమెరికా డామినేషన్ తగ్గించాలనే రష్యా అధ్యక్షుడు పుతిన్ గారు ఈ గ్రూప్ ని హ్యాండిల్ చేస్తుంటారు. గ్రూప్ ని హ్యాండిల్ చేస్తున్నారనే కాదు, అట్ ద సేమ్ టైం పోయిన ఇయర్ రష్యాలో బ్రిక్స్ సమ్మిట్ జరిగింది. అక్కడ అతను ఒక బ్రిక్స్ నోట్ ని పట్టుకొని సందడి చేశారు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఇది డెఫినెట్ గా డొనాల్డ్ ట్రంప్ గారి మైండ్ లో అయితే ఉంటుంది.
టాపిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకు సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ ఇతను ఎందుకు ఈ విధంగా మాట్లాడారని. అతను ఏదో విధంగా సౌత్ ఆఫ్రికాని గుప్పెట్లో పెట్టుకోవాలనే చూశారు. మీకు ఈ వీడియో క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. దీంట్లో ఏదైనా మిస్టేక్ ఉన్నా కూడా మీరు తప్పకుండా చెప్పండి. మన వీడియోస్ ని ఇంకా ఎక్కువ మంది చూడాలంటే మీరు చేయాల్సినంతా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అప్పుడే నా వీడియోస్ మీ ద్వారా రావడం జరుగుతుంది. మనం మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.